జైమా సేవా సాధన అనే అంశాన్ని చూద్దాము. ఇది మాతృదేవి జీవితంలో ఒక నూతన అధ్యాయం. ఆమె అవతార కార్యంలో మొదటి సోపానమని కూడా చెప్పవచ్చు. ఇతరులకు సేవ చేయడమనే సేవాధర్మానికి ఒక కొత్త రూపాన్ని ప్రసాదించి సేవనే సాధనగా లోకానికి అందించిన వ్యక్తి శ్రీరామకృష్ణులు. ఇతరులను ప్రేమించడం, సేవ చేయడం లాంటివి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ సేవాధర్మాన్నే ప్రతిఫలం ఆశించకుండా భగవంతుని కోసం చేసినప్పుడు అది ఒక ఆధ్యాత్మిక సాధనగా రూపుదిద్దుకుంటుంది. ఒకరోజు పారవస్య స్థితిలో ఉన్నప్పుడు ప్రాణులందరినీ భగవంతునిగా భావించి సేవ చెయ్యి అన్నారు గురుదేవులు. అప్పుడు అక్కడే ఉన్న నరేంద్రుడు, ఈరోజు నేను ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను. భగవంతుని కృప ఉంటే దీనిని నేను లోకమంతా తెలుసుకునేటట్లు చేస్తాను అన్నారు. దీనినే ఆయన కర్మయోగం, అనుష్ఠాన వేదాంతం అంటూ పలు రీతుల్లో లోకానికి అందించారు. మాతృదేవి జీవితంలో సేవ సాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంది. షోడశీ పూజ తరువాత సేవ సాధన అనే అంశాన్ని బోధించారు శ్రీరామకృష్ణులు. ఒకసారి మాతృదేవి పూజకి ఉపయోగించిన వస్త్రాలను ఏం చెయ్యాలని ప్రశ్నించారు. అప్పుడు గురుదేవులు, మీ అమ్మకు ఇవ్వవచ్చు, కానీ ఆమెను సాక్షాత్తు జగన్మాతగా భావించి మరీ ఇవ్వాలి అని గురుదేవులు చెప్పారు. ఒక కుటుంబంలోని స్త్రీ సేవ సాధన ఎలా తన దైనందిన జీవితంలో అనుష్ఠించి భగవన్ మార్గంలో వెళ్ళాలో మాతృదేవి జీవించి చూపించారు. ఇతరుల కోసం పనిచేసినప్పుడు మాత్రమే నువ్వు చక్కగా పనిచేయగలుగుతావు. ఇతరుల కోసం శ్రమించేటప్పుడు లభించే ఆనందం, పూర్ణత్వం, ప్రశాంతత బహుశా మరి దేనివల్ల దొరకదు. దీన్ని సరిగ్గా అవగతం చేసుకుని అనుష్ఠించడానికి ఒక స్త్రీ జీవితంలో కలిగే సందర్భాలు కోకొల్లలు. తల్లిదండ్రులకు, అత్తమామలకు, భర్తకు, ఇలా ఆమె జీవితమంతా సేవామయమే. తల్లిదండ్రులకు, భర్తకు చేసే సేవలను భగవంతునికి చేస్తున్నట్లుగా భావించి ఆచరించినప్పుడు అది ఆధ్యాత్మిక సాధనగా పరిణమిస్తుంది. జీవితమే ఒక సాధనగా రూపుదిద్దుకుంటుంది. దీనినే మాతృదేవి ఆచరించి చూపారు. ఆమె దక్షిణేశ్వరం రోజుల్లో ఇలాంటి సేవామయమైన, భక్తిమయమైన జీవితాన్ని మనం చూస్తాము. నహబత్లో దక్షిణేశ్వరంలో శారద సుమారు 13 ఏళ్లు నివసించారు. ఆమె నహబత్తులో ఉండేవారు. నహబత్తు అంటే వాద్య మండపం, అతి చిన్న గది. నహబత్తు నుండి చూస్తే గురుదేవుల గది కనిపించేది. నహబద్ మేడపైనే గురుదేవుల తల్లి జీవించేవారు. క్రింద మాతృదేవి ఉండేవారు. మెట్ల క్రిందనే మాతృదేవి వంట చేసేవారు. మాతృదేవి నివసించే గదిలో వసతులు బాగా తక్కువ. ఆ గదిలో కాళ్ళు బాగా చాచి పడుకోవడం కూడా కష్టమే. ఇక బియ్యం, పప్పు బస్తాలు, కూరగాయల మూటలు అన్నీ కూడా అక్కడే నిల్వ చేసేవారు. మాతృదేవి ఏకాంత జీవితం కోసం వసారా చుట్టూ మనిషి ఎత్తుకు తడికలు కట్టి ఉంచారు. ఇందువల్ల సూర్యరశ్మి కూడా లోపలికి రాదు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మాతృదేవి ఇలా చెప్పేవారు. గురుదేవులకు సేవ చేసిన రోజుల్లో అక్కడ పడ్డ కష్టాలను మాటల్లో వర్ణించలేను. వంట, భోజనం, నిద్ర అంటూ నా ప్రపంచమంతా దాని లోపలే. అనేక రోజులు ఏకాంతవాసమే. ఏదో కొన్ని రోజులు గోలాబ్, గౌరీ అంటూ ఎవరైనా వచ్చేవారు. కలకత్తా నుండి సంపన్నులైన స్త్రీలు పలువురు నన్ను చూడ్డానికి వచ్చేవారు. వారు భారీ శరీరాలు కలవారు. ఆ గది లోపలికి రాలేరు. అందువల్ల తలుపు పట్టుకుని లోపలికి తొంగి చూసి, ఆహా, మన మనిషి ఎంత చిన్న గదిలో ఉంటుంది,
సీత చెరసాల వాసంలా ఉందిది అనేవారు. నిజమే. నహబత్తులో ఉంటూ అత్యంత శ్రమతో కూడిన పని ఏమిటంటే స్నానం చెయ్యడము, కాలకృత్యాలు తీర్చుకోవడము. అతివేకువనే స్నానం చేసి గదిలోపలికి వెళ్ళిపోయానంటే నేను బయటకి రావడమే అరుదు. ఆ రోజుల్లో నాకు చాలా పొడవైన జడ ఉండేది. మధ్యాహ్నం జనసంచారం లేని సమయంలో శిరోజాలను వాకిలి వద్ద కూర్చుని ఆరబెట్టుకునేదానిని. ఒకరోజు వేకువ కాకమునుపే చీకటిలో మాతృదేవి స్నానానికి గంగానదికి వెళ్ళినప్పుడు మెట్ల మీద పడి ఉన్న ఒక ముసలి మీద పాదం మోపబోయారు. కానీ అదృష్టవశాత్తు అడుగుల సవ్వడి విని మొసలి నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత లాంతరు పుచ్చుకునే స్నానానికి వెళ్ళాలని గురుదేవులు ఆమెకు చెప్పారు. కాలాంతరంలో తన తమ్ముని కుమార్తెలతో మాతృదేవి దక్షిణేశ్వర జీవితం గురించి చెప్పినప్పుడు అలాంటి గదిలో మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు అన్నారు. వారందరూ కూడా అవును నిజమే అత్తా, అన్ని విధాలా మీరు భిన్నమైన వారే అనేవారు నవ్వుతూ. ఇక మాతృదేవి జీవన విధానం. నహబత్తులో మాతృదేవి జీవితం ప్రతిరోజు ఉదయం 3 గంటలకే ప్రారంభమయ్యేది. ఆమె గురించి యోగిన్మా కాలాంతరంలో ఇలా చెప్పారు. ఆ రోజుల్లో మాతృదేవి వెడల్పాటి ఎర్రంచు చీర ధరించేవారు. పాపిట మీద ఎర్రటి కుంకుమ అలదుకునేవారు. ఆమె శిరోజాలు మోకాళ్ల వరకు తాకేటంత పొడవుగా అందంగా ఉండేవి. బంగారు అడ్డిగా గాజులు, దుద్దులు మొదలైనవి ధరించేవారు. మాతృదేవి వేకువజామునే లేచి గంగానదిలో స్నానం చేసి జనసంచారం ప్రారంభమవ్వడానికి మునిపే గదికి తిరిగి వచ్చేసేవారు. తరువాత ధ్యానం చేయడానికి కూర్చునేవారు. ధ్యానం ముగిసిన తరువాత పూజ, జపం మొదలుపెట్టేవారు. అన్నీ పూర్తి కావడానికి 1.5 గంటలు పట్టేది. ఆ తరువాత వంట ప్రారంభించేవారు. వంట పూర్తి చేశాక అవకాశం దొరికితే గురుదేవుల స్నానం చేయడానికి ముందు నూనె రాసేవారు. ఆయన స్నానానికి వెళ్ళిన తరువాత ఆయన కోసం తమలపాకుల చిలకలు సిద్ధం చేసేవారు. గురుదేవులు స్నానం చేసి రాగానే కూర్చోవడానికి ఆసనం పరిచేవారు. ఆయన ఉదయం 10:30 గంటలకు భోజనం చేసేవారు. మాతృదేవి పళ్ళెంలో ఆహారం తీసుకువచ్చి గురుదేవులకి వడ్డించి పక్కనే కూర్చునేవారు. ఆయన హఠాత్తుగా ఉన్నత పారవశ్య స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించేవారు. ఈ విషయంలో మాతృదేవికి ఎవ్వరూ సాటిరారు. గురుదేవులు భోజనం చేసిన తరువాత తాను కూడా ఏదో కాస్త తిని నీళ్లు త్రాగేవారు. మధ్యాహ్నం మాతృదేవి కొంతసేపు విశ్రాంతి తీసుకునేవారు. సుమారు 3 గంటలకు ఆరుబయట కూర్చుని శిరోజాలు ఆరబెట్టుకునేవారు. ఆ తరువాత సాయంకాలం లాంతరులో ఒత్తిని సరిచేసి పనులు చేసేవారు. ఆ తరువాత నహబత్లో నిల్వ ఉంచిన నీళ్లతో ముఖం కడుక్కుని బట్టలను కూడా తడిపి పెట్టేవారు. సంధ్యా సమయానికి దీపాలను వెలిగించి దేవుని పటాలకు ధూపం చూపించేవారు. ఆ తరువాత ధ్యానానికి కూర్చునేవారు. తదనంతరం రాత్రికి వంట చేసేవారు. అందరూ భోజనం చేసిన తరువాత తాను తినేవారు. కొంతసేపు పడుకునేవారు. నహబత్తే మాతృదేవి లోకంగా ఉండడం యోగిన్మా మాటల ప్రకారం మనం గ్రహించగలము. ఇతరులెవ్వరూ కూడా ఆమెని చూసి ఎరగరు. భట్టాచార్య భార్య ఇక్కడ వసిస్తున్నారని విన్నాం కానీ ఒక్కరోజు కూడా ఆమెను చూడలేదు అంటూ ఆలయ సిబ్బంది చెప్పేటంత గోప్యంగా ఎవరికంటా పడకుండా మాతృదేవి జీవించారు. మాతృదేవి సరళత, మరుగుపరుచుకుని జీవించే సహజగుణం గురుదేవులకు ఎంతో నచ్చింది. ఒకసారి హృదయ్తో గురుదేవులు ఇలా అన్నారు. ఉన్న చోటే తెలియకుండా ఆమె ఎలా ఒద్దికగా జీవిస్తున్నదో చూడు. స్నానం చేయడానికో మరెందుకోసమో ఆమె బయటకి వెళ్ళడం నేను కూడా చూడలేదు అన్నారు గురుదేవులు. ఆ విషయం విన్నప్పుడు నేను కాస్త కలవరపడ్డాను. అప్పుడు జగన్మాతను హృదయపూర్వకంగా, అమ్మా,
నేను సరళంగా వినయంగా జీవించేటట్లు ఆశీర్వదించు అని ప్రార్థించాను. మాతృదేవి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురుదేవులకి కూడా తెలుసును. కానీ ఆయన ఏమీ చేయలేకపోయారు. గురుదేవులంటే ఎంతో అభిమానం, భక్తి శ్రద్ధలు ఉండే మాధుర్బాబు జీవించి లేడు. అతడు జీవించి ఉంటే మాతృదేవికి అన్ని ఏర్పాట్లు శ్రద్ధాభక్తులతో చేసి పెట్టేవాడు. మొదట్లో గురుదేవుల సమక్షంలో కూడా మేలి ముసుగు లేకుండా వచ్చేవారు కాదు మాతృదేవి. అంతటి లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవి మరుగుగా జీవించడానికి నహబత్తు తప్ప వేరే చోటే లేకపోయింది. చీకటిమయమైన ఆ చిన్ని గదిలో ఉంటే మాతృదేవి ఆరోగ్యం దెబ్బతింటుందని గురుదేవులు ఎంతో కలత చెందేవారు. ఆయన భయపడినట్లే మాతృదేవికి వాతరోగం క్రమ్మింది. గురుదేవుల గది ఎప్పుడూ నామ సంకీర్తనంతో పారవశ్య స్థితులతో ఆనందపూరితమై ఉండేది. ఎంతోమంది భక్తులు వచ్చేవారు. వారి గది ఉత్తరం వైపు తలుపు తెరిచి ఉంటే ఆ గదిలో జరిగే నామ సంకీర్తనలన్నీ నాకు కనబడేవి. అందుకు తగినట్లుగా తడికకు రంధ్రం ఉండేది. నిలబడి ఆ రంధ్రం గుండా గురుదేవుల పారవశ్య స్థితిని నృత్యం చేయడం, పాడడం చూసి ఆనందించేదాన్ని. ఇలా ప్రతిరోజు గంటల కొద్దీ నిలబడటం వల్ల ఈ వాతరోగం కమ్మింది. నేను ఇలా చాలాసేపు నిలబడి ఉండడం గురుదేవులకి తెలుసు. చాలాసేపు నిలబడి ఆరోగ్యం పాడు చేసుకోకూడదని అప్పుడప్పుడు బయటకు వెళ్ళి కాసేపు నడవడం మంచిదని నాతో అనేవారు. పంచవటి దగ్గర జనం ఎవ్వరూ లేకపోతే చూసి వచ్చి, పంచవటి వైపు ఎవ్వరూ లేరు, వెళ్ళి నడిచిరా అని గురుదేవులు నాతో చెప్పేవారు. మాతృదేవి ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసిన గురుదేవుల భక్తుల్లో కొందరు 1874లో ఆలయానికి దగ్గరలో ఆమెకై చిన్న ఇల్లు కట్టాలనుకున్నారు. మధుర్బాబు తరువాత గురుదేవుల బాధ్యతని శంభు మల్లిక్ వహించాడు. శంభు మల్లిక్ భార్య మాతృదేవి పట్ల ఎంతో భక్తిభావంతో ఉండేది. శంభు మల్లిక్ 250 రూపాయలు వెచ్చించి ఆలయ సమీపంలో ఒక స్థలం కొన్నాడు. దానికి కలప విశ్వనాథ్ పంపించాడు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఆ కొత్త ఇంటిలో మాతృదేవి 1 సంవత్సరం నివసించారు. ఆ ఇంట్లో మాతృదేవి గురుదేవుల కోసం ఆహారం తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్ళేవారు. గురుదేవులు ప్రతిరోజు ఒక్కసారైనా వచ్చి మాతృదేవితో కొంతసేపు మాట్లాడి వెళ్ళేవారు. కానీ కొంతకాలం తరువాత గురుదేవులకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆయనకి నడవడం కష్టమైపోయింది. మాతృదేవి గురుదేవుల దగ్గరికి వెళ్ళి సపర్యలు చేసి వచ్చేవారు. కానీ పక్కనే ఉండి చూసుకోవడం లేదు కదా అని మాతృదేవి ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆమె కాశీ నుండి వచ్చానని చెప్పింది. ఆమె గురుదేవులకి అన్ని పరిచర్యలు మనస్ఫూర్తిగా చేసింది. ఆమె ఒకరోజు మాతృదేవితో ఇలా అంది. ఆయన అలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉండడం తగదు అంటూ మాతృదేవిని మళ్ళీ నహబత్తులో జీవించేటట్లు చేసింది ఆ స్త్రీ. అంతవరకు మాతృదేవి గురుదేవుల సమక్షంలో కూడా మేలి ముసుగుతోనే ఉండేవారు. ఒకరోజు రాత్రి కాశీ నుండి వచ్చిన ఆ స్త్రీ మాతృదేవిని గురుదేవుల దగ్గరికి తీసుకువెళ్ళి మేలి ముసుగు తొలగించింది. గురుదేవులు అప్పుడు పారవశ్య స్థితిలో ఉన్నారు. పారమార్థిక విషయాల గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నారు. సమయం గడిచిపోతున్నదే తెలియడం లేదు. చివరికి ఆయన పారవశ్య స్థితి నుంచి వచ్చేసరికి వేకువజాము అయిపోయింది. అప్పుడు మాట్లాడడం విరమించారు. మంత్రముగ్ధులైన వారందరూ కూడా అప్పుడే బయటకు వెళ్ళారు. ఆ స్త్రీ ఎవరు, ఎలా వచ్చింది ఎవరికీ తెలియదు. దీనికోసమే వచ్చినట్లుగా ఉంది ఆమె రాక. గురుదేవులకు సపర్యలు చేసింది.
ఆయన వ్యాధి నయం కాగానే వెళ్ళిపోయింది. ఆ తరువాత మాతృదేవి ఎంత ప్రయత్నించినా ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. ఇక వంట అనే సాధన. దక్షిణేశ్వరంలో మాతృదేవికి ముఖ్యమైన పని వంట చేయడం. గురుదేవుల ఉదరం సున్నితమైనది. గురుదేవుల కోసం జాగ్రత్తగా నేర్పుగా మాతృదేవి వండేవారు. తొలి రోజుల్లో గురుదేవులకు ఆయన తల్లికి సరిపోయేటంత ఆహారం వండేవారు. పవిత్ర గంగా తీరంలో ఉండాలని దక్షిణేశ్వరం వచ్చి నహబత్తులో మేడ మీద ఉండేవారు చంద్రమణీదేవి. క్రింద నహబత్తులో ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా మాతృదేవి మేడ మీద కూడా దృష్టి ఉంచేవారు. శారద అంటూ చంద్రమణి పిలిచే లోపలే అన్ని మెట్లను ఎక్కి పరిగెత్తుకుంటూ అత్తగారి ముందు నిలబడేవారు. ఇలా మాతృదేవి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసిన యోగిన్మ అడ్డుకునేవారు. కానీ మాతృదేవి ఎంతమాత్రం వెనకాడక, నేను పడిపోయినా పర్వాలేదు, ఆమె వృద్ధురాలు, నా తల్లితో సమానురాలు, పిలిచిన వెంటనే నేను వెళ్ళకపోతే ఆమెకు ఏదైనా అసౌకర్యం కలగవచ్చు, అందుకోసమే ఇంత వేగంగా పరిగెడుతున్నాను అనేవారు. రోజులు గడిచే కొద్దీ గురుదేవుల భక్తుల సంఖ్య పెరిగిపోయింది. మాతృదేవికి వంట పని కూడా ఎక్కువయ్యింది. పలువురు భక్తులు అప్పుడప్పుడు గురుదేవులతో పాటు ఉండిపోయేవారు. వారందరికీ మాతృదేవి వంట చేసి పెట్టేవారు. రామచంద్రదత్త ఇంట్లో పనిచేస్తున్న లాటు అక్కడ ఉండకుండా గురుదేవుల వద్దకు వచ్చేశాడు. లాటు మంచి అబ్బాయి, చపాతీలకు పిండి సిద్ధం చేయడంలో నీకు సహాయపడతాడు అంటూ గురుదేవులు అతణ్ణి మాతృదేవి వద్దకు పంపారు. రాత్రింబవళ్ళు వంట పని చేస్తూనే ఉండేవారు. రామచంద్రదత్త గురుదేవులను చూడ్డానికి వచ్చేవాడు. బండి నుండి దిగుతున్నప్పుడే ఈరోజు నాకు చపాతీ పప్పు కావాలి అని బిగ్గరగా చెబుతూ గురుదేవుల గదిలోకి వెళ్ళిపోయేవాడు. రోజుకు 2-3 సేర్ల పిండి కలిపి చపాతీలు చేయాల్సి వచ్చేది. రాఖాల్ గురుదేవులతో ఉంటున్నప్పుడు అతని కోసం కిచిడీ తయారు చేసేదాన్ని. ఆహారం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి అవసరాలు కూడా గ్రహించి వాటన్నింటినీ చేసి పెట్టేవారు మాతృదేవి. శారదా ప్రసన్న తల్లిదండ్రులకు తెలియకుండా గురుదేవుల వద్దకు రావలసి ఉంది. ఒకసారి గురుదేవులు అతన్ని మాతృదేవి వద్దకు వెళ్ళి బండి బాడుగా 1 అణా ఇవ్వమన్నారు. అప్పటి నుండి మాతృదేవి శారదా ప్రసన్న వస్తే తడవుగా 1 అణా నహబతు ద్వారం వద్ద ఉంచేసేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు అతను తీసుకువెళ్ళేవాడు. ఇలా అందరి అవసరాలు తల్లిలాగా గమనించి చేసి పెట్టేవారు. మాతృదేవి జైరాంబాటికి వెళితే గురుదేవుల ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలిగేది. అప్పుడు మాతృదేవికి కబురు పంపి దక్షిణేశ్వరానికి రమ్మనేవారు. బహిష్టు రోజుల్లో మాతృదేవి వంట చేసేవారు కాదు. అందువలన గురుదేవులు కాళికాలయ ప్రసాదాన్ని తినవలసి వచ్చేది. గురుదేవులు వెంటనే అజీర్ణంతో బాధపడేవారు. ఒకసారి మాతృదేవి వద్దకు వెళ్ళి వంట చెయ్యమన్నారు. అప్పుడు మాతృదేవి ఈ రోజుల్లో స్త్రీలు వంట చెయ్యరాదు అని అన్నారు. వెంటనే గురుదేవులు, ఎవరు అలా అన్నారు? నువ్వు నా కోసం వంట చెయ్యి, అందువల్ల నీకు ఏ పాపం అంటుకోదు. ఇదిగో చూడు, శుద్ధం అశుద్ధం ఇవన్నీ కూడా మనస్సుకి సంబంధించినవి, బయట ఏదీ లేదు అని గురుదేవులు చెప్పారు. ఆచార అనుష్ఠానాలలో జీవించిన ఒక పల్లెటూరి స్త్రీ అయిన మాతృదేవి గురుదేవులు చెప్పిన మాటలను విని స్వీకరించి ఆ తరువాత ఆమె నిత్యం వంట చేసేవారు. ఎవరైనా బద్ధకస్తులుగా ఉండడాన్ని గురుదేవులు సుతారామ ఇష్టపడేవారు కాదు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఒక శిష్యురాలితో ఇలా అన్నారు. గురుదేవులు నాతో
ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. ఏ పని చెయ్యకుండా ఎప్పుడూ ఉండకూడదు. బద్ధకం చోటు చేసుకుంటే పనికి మాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయి అంటూ గురుదేవులు అప్పుడప్పుడు చెప్పేవారు. ఒకరోజు కొద్దిగా జనపనారను తీసుకువచ్చి నాకిస్తూ దానితో ఒక ఉట్టిని కట్టమన్నారు. శిష్యులకు ఇవ్వడానికి తమ గదిలో తీపి పదార్థాలను ఒక కుండలో ఉంచి దానిని వేలాడదీయడానికి ఆ ఉట్టి అవసరం అని చెప్పారు. గురుదేవులు చెప్పినట్లే నేను ఉట్టి తయారు చేశాను. మిగిలిన జనపనారతో ఒక దిండు తయారు చేసుకున్నాను. అప్పట్లో నేను గోనె పట్టాను నేల మీద పరుచుకుని దాని మీద ఒక చాపను పరిచి పడుకునేదాన్ని. ఈ దిండునే తలగడగా వేసుకునేదాన్ని. ఇప్పుడు కదా పరుపులు చూస్తున్నాము. ఇప్పుడు పరుపుల మీదలాగానే ఆ రోజుల్లో బాగా నిద్రపోయేదాన్ని. నాకు ఎలాంటి తేడా కనబడలేదు. మాతృదేవికి ఎన్ని అసౌకర్యాలలో ఉన్నా వారి సమతాస్థితికి భంగం వాటిల్లలేదు. ఇలాంటి సమతాస్థితి మాతృదేవికి సేవా సాధనల వల్లనే కలిగిందని చెప్పనవసరం లేదు. ఉత్కృష్ట భక్తికి ఒక ఉదాహరణ. మాతృదేవి ఈ సేవా భక్తి సాధనగా పరిణమించింది. మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి బాధ నాకు బాధలా కనిపించలేదు. గురుదేవుల సేవ కోసం అనేటప్పటికీ ఎలాంటి అసౌకర్యము నా దరిదాపులకు కూడా రాలేదు. ఇన్ని శ్రమల మధ్య నా జీవితం ఆనందంగానూ ప్రశాంతంగానూ గడిచింది. భక్తులు రావడం, ఆడడం, పాడడం, పారవస్య స్థితుల్లో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయన్నే భర్తగా, గురువుగా, దైవంగా స్వీకరించిన మాతృదేవి దానిలో పాలు పంచుకోలేకపోయారు. నేను మాత్రం భక్తుల్లో ఒకరిగా ఉండి ఉంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని, వారి అమృత వాక్కులు వినగలిగి ఉండేదాన్ని అంటూ మాతృదేవి పరితపించేవారు. కానీ గడ్డిపోచ కన్నా వినమ్రత, భూమి కన్నా సహనం ఉన్న మాతృదేవి తమ తపనను ఎప్పుడూ బయటకి చూపలేదు. తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులు ఆశించలేదు. గురుదేవులకు చిన్న చిన్న సేవలు అప్పుడప్పుడు వెళ్ళి చేయడంతోనే ఆమె తృప్తి చెందేవారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వాటిని ప్రశాంతంగా సహించారు. ఒకరోజు ఒక స్త్రీ మాతృదేవితో మీరెందుకు అప్పుడప్పుడు గురుదేవుల వద్దకు వెళ్ళాలి అని అడిగింది. ఈ ప్రశ్నకు మాతృదేవి కోపగించుకోలేదు. బదులుగా ఆమె గురుదేవులకు సేవ చేయాలనుకుంటుందేమో అనుకుని అప్పటి నుండి ఆ స్త్రీకి ఆ పనులు అప్పచెప్పారు. భోజనం తీసుకుని వెళ్ళే సమయాల్లో మాత్రమే మాతృదేవికి గురుదేవుల సాన్నిధ్యం లభించేది. ఒకసారి గోలాప్మ తన అమాయకత్వంతో ఆ సందర్భాన్ని కూడా మాతృదేవి కోల్పోయేలా చేసింది. గురుదేవులు తనను ఆహారం వడ్డించమని చెప్పడాన్ని గొప్పగా చెప్పుకుని తాను వడ్డిస్తే ఆయన చాలా ఆనందించినట్లుగా చెప్పుకుంది. ఆ తరువాత ఆమె ప్రతిరోజు నహబత్తు నుండి గురుదేవులకు భోజనం తీసుకెళ్లసాగింది. మాతృదేవికి దక్కిన ఆ ఒక్కగానొక్క సందర్భం కూడా చేజారిపోయింది. భగవంతుడు అందరికీ చెందినవాడు అని గురుదేవులు నేర్పించారు కదా. అలాగే గురుదేవులు కూడా అందరికీ చెందినవారని సర్ది చెప్పుకునేవారు. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు. కొన్ని సమయాల్లో వారిని ఒక్కసారి కూడా చూడకుండా 2 నెలలు గడిచిపోయేవి. అప్పుడు నా మనస్సుకు నేను, మనసా, వారిని నిత్యం దర్శించుకోవడానికి నువ్వు ఎంత పుణ్యం సంపాదించావు అంటూ నచ్చ చెప్పేదాన్ని. కానీ మాతృదేవి ఆలోచనలు మాత్రం సదా ఆయన చుట్టూ తిరిగేవి. సమయం దొరికినప్పుడల్లా తడికెల సందు నుంచి గురుదేవుల గదిలో జరిగే వాటిని చూస్తూ ఉండేవారు. ఈ విషయం గురుదేవులకు తెలియకపోలేదు. అందువల్ల తమ గదిలో జరిగే వాటన్నింటినీ మాతృదేవి చూడాలని తమ గది ఉత్తర ద్వారాన్ని
ఎప్పుడూ తెరిచి ఉంచేవారట. ఇక యోగిని శారద ఎనలేని భక్తి, సేవ, పవిత్రత, వీటి పర్యవసానంగా మాతృదేవిలో ఈ రోజుల్లో ఉన్నతమైన యోగ సిద్ధులు, సర్వత్రా భగవంతుని ఉనికిని అనుభూతం చేసుకునే సామర్థ్యం బహిర్గతమయ్యింది. తమ అనుభవాన్ని కాలాంతరంలో మాతృదేవి సోదరి నివేదితకు వ్రాసిన లేఖలో అద్భుతంగా తెలిపారు. ఈ జగత్తుకి ప్రాణనాడి అయిన భగవంతుడు తన మహిమను తానే గానం చేశారు. ఆద్యంతరహితమైన సాటిలేని ఆ సంగీతాన్నే అనిత్యమైన ఈ జగత్తులోని ప్రతి వస్తువులోనూ నువ్వు వింటున్నావు. చెట్టు, చేమలు, కొండలు, పర్వతాలు, పక్షులు భగవంతుని కీర్తిని గానం చేస్తున్నాయి. దక్షిణేశ్వరంలో దట్టంగా పెరిగి వ్యాపించి ఉన్న మర్రి చెట్టు ఉంది కదా, అది కాళికాదేవి సామ్రాజ్యాన్ని గానం చేస్తూ ఉంది. దానిని వినగలిగిన చెవులు గల వ్యక్తి పుణ్యపురుషుడు. మరొకసారి ఒక భక్తురాలితో ఇలా అన్నారు. వెన్నెల రాత్రుల్లో నేను నహబత్తులోని మెట్ల మీద కూర్చుని ధ్యానం చేసేదాన్ని. సర్వత్రా పరమ ప్రశాంతత. గంగానదిలో చేపలు పట్టే జాలర్ల పాటలు మాత్రం అప్పుడప్పుడు ఆ ప్రశాంతతను భగ్నం చేసేవి. కొన్ని సమయాల్లో ఎవరో పిల్లనగ్రోవి ఊదేవారు. పిల్లనగ్రోవి నుండి వినవచ్చే మధురనాదం నన్ను ఆకట్టుకునేది. ఏమిటో ఆ నాదం భగవంతుడి నుండే వస్తున్నట్లు అనిపించేది. ఆ భగవంతుడిని చూడాలని నా మనస్సు పరితపించేది. అలాగే నేను సమాధిమగ్నురాలిని అయ్యేదానను. ఇలా బహుముఖ పరిమాణాలను ప్రశాంతంగా గాఢంగా ప్రదర్శిస్తూనే సాగింది మాతృదేవి జీవితం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.